నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ బోనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం పోస్టర్ ఆవిష్కరణ కొత్తపల్లి సచ్చిదానంద ఆశ్రమం పక్కన చిన్న గుట్టపై నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ బోనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ శుభకార్యాన్ని 24 మార్చి నుండి 27 మార్చి వరకు నిర్వహించుటకు కావలసిన అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయబడ్డాయి. శ్రీ 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 చిన్న జియర్ స్వామి కరాకమలం మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ శాంతి కళ్యాణం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేవానా జియర్, అహోబిల స్వామి, శ్రీమాన్ నరహరిదాసు ప్రభు లాంటి స్వాములు ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. అందరూ మాట్లాడారు. శ్రీమన్నారాయణ మన కరీంనగర్ పట్టణానికి చాలా దగ్గరలో ఉన్న కొత్తపల్లి గ్రామంలో, అనగా గ్రామం రాకముందే మెయిన్ రోడ్కు ఎడమవైపు పోతా మనకు చిన్న గుట్టపై వెలిసిన శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి అత్యంత పురాతనమైన ఆలయం ఉన్నది. అది చాలా జీర్ణ స్థితిలో ఉండడం వల్ల దాన్ని సంపూర్ణంగా నూతన ఆలయంగా పునరుద్ధరించి ఇప్పుడు ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట, ఇతర కార్యక్రమాల గురించి శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి గారు, అహోబిల స్వామి గారు, దేవనాథ్ జీయ స్వామి గారు మరియు నరహరిదాస్ ఇస్కాన్ ఆచార్యులు కూడా మన 24వ తారీఖు నుంచి, అంటే ఆదివారం సాయంత్రం నుండి 27 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి వస్తున్నారు. 27 తారీఖు నాడు పూర్ణాహుతి ఇవన్నీ కూడా ఉంటాయి. శాంతి కళ్యాణం ఉంటుంది. పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, ప్రతిష్టాపన మరియు రథోత్సవం కూడా చేయాలని భక్తులందరూ పట్టుబడుతున్నారు. మోస్ట్లీ రథోత్సవం కూడా ఆ రోజు మనం జరుపుకోవచ్చు. ఈ పురాతన ఆలయానికి ఒక విశిష్ట చరిత్ర ఉంది. ఎందుకంటే దాన్ని ఎప్పుడు ఇది ప్రారంభమైందో తెలియదు. ఇంకొకటి, అది స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని ఆలయం, అది కూడా గుట్ట పైన ఉన్నది. తర్వాత పోతే పైన చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మొత్తం కరీంనగర్ సిటీ కూడా కనబడుతుంది, చక్కగా ఉంటుంది. దీని చరిత్ర ఏంటంటే 60-70 సంవత్సరాల క్రితం అక్కడ మహావైభవోపేతంగా ఉత్సవాలు జరిగేది. రథోత్సవము, శకటోత్సవము, ఆ గుట్ట చుట్టూ శకటోత్సవం చేయడం, ఇవన్నీ కూడా కొత్తపల్లికి సుమారు దగ్గరలో ఉన్న 20-30 గ్రామాల ప్రజలు వచ్చి ఎంతో ఉత్సాహంగా అక్కడ జాతరలాగా జరుపుకునేవారు. ప్రతి ఉగాదికి కూడా శకటోత్సవం జరిగేది. స్వామిని దర్శించుకొని ఆశీస్సులు గ్రహించిన తర్వాతనే వాళ్ళు సంవత్సర పనులన్నీ ప్రారంభం చేసుకునేవారు. అటువంటి వైభవ స్థితిని మళ్ళీ తీసుకురావాలనే ఆకాంక్ష కొత్తపల్లిలో ఉన్న చాలామంది భక్తులకు ఉన్నది. అందుకని వాళ్ళంతా కలిసి ఈ దేవాలయాన్ని నూతనంగా ఎంతో విశాలంగా నిర్మించుకోవడం జరిగింది. ఇటువంటి విశేష కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి గారు రావడం, ఆశీస్సులు అందచేయడం, అదేవిధంగా పరమ వైష్ణవులు ఎంతోమంది ఋత్వికులు ఆచార్యులు
ఈ సందర్భంగా వస్తున్నారు. ఇదివరకు కూడా ఆ స్థలంలో అఖిల భారత సాధు సమ్మేళనం కూడా 60 సంవత్సరాల క్రితం నభూతో నభవిష్యతి అన్న రీతిగా జరిగింది. దాన్ని ఇప్పటికి కూడా చాలామంది మన రాష్ట్రం అంతా ప్రజలు కూడా ఎంతో కీర్తిస్తూ ఉంటారు. అటువంటి పవిత్ర ప్రదేశము మనకు ఇంత దగ్గరలో ఉండడం, ఒక 5 నిమిషాల దూరంలో ఉండడం నిజంగా మనం చేసుకున్న అదృష్టము. ఈ కార్యక్రమంలో ఆ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమానికి అందరూ తరలి రావాలని మా యొక్క విన్నపం. తర్వాత దీన్ని ఒక పర్యాటక స్థలంగా కూడా, తర్వాత ఒక పవిత్ర ప్రదేశము, తీర్థమే కాకుండా ఎన్నో వసతులు మనం జీవితాంతం చేసినా కానీ తరగని అక్కడ మనం వసతులు కల్పించే అవకాశం ఉన్నది. కోనేరు, తర్వాత అక్కడ ఒక గుహ, ఋషులు తపస్సు చేసుకున్న గుహ కూడా ఒకటి ఉన్నది. అవన్నీ కూడా దర్శించుకోవచ్చు. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 4 రోజుల విశేష కార్యక్రమాల్లో పాల్గొనాలి. తర్వాత వెంకటరమణుని ఆశీస్సులను పొందాలని మేము ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ.